రామేశ్వరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విజయనగరం వాసులు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడంపై అమాత్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు రామేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శబరిమల అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్నారు. అదే సమయంలో కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపు కొత్తవలసకు చెందిన వంగర రామకృష్ణ, మార్పిన అప్పలనాయుడు, మరాడ రాముగా గుర్తించారు. మరొకరు గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు చంద్రరావుగా గుర్తించారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను త్వరితగతిన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తమిళనాడు అధికారులతో సమన్వయం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.